హలో మూవీ మేట్స్, మరొక వీడియోకి అయితే మీకు స్వాగతం. మరి ఈ వీడియోలో అర్జున్ సర్కార్ క్రియేట్ చేసిన రక్తపాతం ఎలా ఉందో తెలుసుకుందాం. అదే మామ హిట్ 3 మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి వచ్చేసాను. మూవీ కథ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ గా చెప్పేస్తాను. యాజ్ యూజువల్ గానే ఈ సినిమాలో కూడా కొన్ని మర్డర్స్ అయితే జరుగుతాయి అనమాట. అవి కూడా ఒకే ప్యాటర్న్ లో జరుగుతూ ఉంటాయి. మరి ఆ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, మరి అర్జున్ సర్కార్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే మీరు ఈ మూవీలో చూడడం జరుగుద్ది. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్న వాళ్ళకి ముందుగానే చెప్పేస్తున్నా, వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, రక్తపాతం చాలా ఘోరంగా ఉంటుంది, అక్కడక్కడ బూతులు ఉంటాయి, ఒక కిస్సింగ్ సీన్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీ ఫ్యామిలీ తట్టుకోగలదు అనుకుంటే మీరు కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు ఫ్యామిలీని తీసుకుని. నాకేం ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. మరి ఇక నాకు ఈ మూవీ నచ్చిందా లేదో తెలుసుకునే ముందు పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, తీసుకున్న కథ నాకు బాగా నచ్చింది మామ. కాన్సెప్ట్ ని కొంచెం స్కేల్ పెంచుకుని చాలా బాగా వర్కౌట్ అయ్యేలాగే తీశారు. అండ్ మర్డర్ ఇన్వెస్టిగేషన్స్ అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ట్రైలర్ అండ్ టేజర్స్ లో చూపించినట్టు అర్జున్ సర్కార్ మీదే కాన్సన్ట్రేషన్ చేసేయకుండా కొంచెం ఇన్వెస్టిగేషన్ పరంగా, ఆ కేసు పరంగా వీటికి కూడా మంచిగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని పరంగా నాకు బాగా వర్కౌట్ అయింది మామ. ఎక్కడ కూడా వన్ సైడెడ్గా వెళ్ళిపోలేదు, చాలా బాగా తీసుకెళ్లారు మూవీని. పర్ఫార్మెన్సెస్ అయితే అదిరిపోయినాయని చెప్పాలి. శ్రీనిధి గారు కానీ నాని గారు కానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్గా నాని గారు అయితే అర్జున్ సర్కార్ రోల్లో చించి పడేశారని చెప్పాలి. నాకు బాగా నచ్చింది వచ్చేసి సెకండ్ హాఫ్ చాలా బాగా వర్కౌట్ అయింది మామ. బాగా ఎంజాయ్ చేశాను నేను. ఆ లాస్ట్ 40 minutes అయితే సినిమాకి హైలైట్ అని చెప్తా. మీరు అక్కడే చూస్తారు, మొత్తం బ్లడ్ బాత్ అంతా కూడా సూపర్ గా ఉంటుంది. అండ్ మంచి మంచి సర్ప్రైజెస్ రాసుకున్నారు. ఆ ట్విస్ట్లు కూడా బాగా వర్కౌట్ అవుతాయి. స్క్రీన్ ప్లే పరంగా కూడా చాలా బాగుంది. ఆ సర్ప్రైజెస్ ఆల్రెడీ క్యామియోస్ లీక్ అయిపోయినాయి కాబట్టి మనం ఏం చేయలేం. బట్ చూడడానికి అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎక్కడా కూడా మూవీ నాకైతే బోర్ కొట్టలేదు మామ. ఎక్కువ సాగదీశారని కూడా అనిపించలేదు. చాలా బాగా తీసుకెళ్లారు. మ్యూజిక్ పరంగా బాగుంది, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా కూడా బాగుంది. వీటి వల్ల నాకు మూవీ అయితే నచ్చింది, మంచిగా చూడొచ్చు అనిపించింది. మరీ సూపర్ తూప్ అని చెప్పను కానీ బాగుంది. హిట్ ఫ్రాంచైజీలో మరొక హిట్ అయితే దొరికిందని చెప్తాను నేను, సైలెంట్ కాలనీకి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది మామ. అంటే కేసుని తీసుకెళ్ళడానికి, అంటే ఆ కేసు ప్లాట్ ని సెట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారు. అర్జున్ సర్కార్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫస్ట్ హాఫ్ లో. దాని పరంగా కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వచ్చేమో, మరి చెప్పలేను. నాకైతే స్లో అనిపించింది. అండ్ మెయిన్ గా హీరోయిన్ రోల్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు మామ. నాకు మంచిగానే కలిపారు కానీ స్టార్టింగ్ లో నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ బీజిఎం కొంచెం మంచి మంచి సీన్స్ లో గట్టిగా పడుంటే బాగుని అనిపించింది. మరి సూపర్ గా అనిపించలేదు. ఓకే వెళ్ళిపోయింది. ఎక్కువ సర్ప్రైజెస్ కోసం అయితే వెళ్ళొద్దు మీరు. నార్మల్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళండి, మంచిగా సాటిస్ఫై అవుతారు. ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి మామ, సాటిస్ఫై అయితే బయటకు వస్తారు. ఓకేనా? ఇక ఓవరాల్గా చెప్పాలంటే మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని చెప్పాలి. కాకపోతే ఈసారి కొంచెం హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అయితే జరుగుద్ది. దాన్ని బట్టి ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, మీకు కూడా నచ్చుద్ది. నాకైతే బాగానే అనిపించింది, మరియు సూపర్ అయితే ఏం కాదు. మనం ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3 out of 5 అయితే ఇస్తాను. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.